పీఎంఏవై 2 ఎంపిక షురు. గ్రామ వార్డు సచివాలయాల్లో అభ్యర్థనల స్వీకరణ. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునే అవకాశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2.50 లక్షలలో కేటాయింపు. మార్చి నాటికి అర్హుల జాబితా సిద్ధం చేసేందుకు అధికారుల చర్యలు. ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఇప్పటికే కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు. దాదాపుగా పూర్తయిన పీఎంఏవై 1 గృహాలు. ఫిబ్రవరిలో సీఎం చంద్రబాబుతో సామూహిక గృహప్రవేశాలన్నమాట. అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై 2 ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 గృహాల నిర్మాణానికి ప్రాథమిక కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పీఎంఏవై 1 కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. త్వరలో 1,00,000 ఇళ్లను ప్రారంభించేందుకు చంద్రబాబు గారు అయితే ఫిబ్రవరిలో ఈయనైతే శ్రీకారం చుడుతూ ఉన్నారు. అయితే దీన్ని పక్కన పెడితే పీఎంఏవై 2 గృహాలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అసలు అర్హులు ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1.5 లక్షలు, రాష్ట్రం ₹1,00,000 కలిపి ₹2.5 లక్షల లబ్ధిదారులకు అయితే నిర్మాణానికి ఇస్తారనమాట. సొంత స్థలం లేని లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులు కారని ప్రత్యేకంగా నిబంధనలు పేర్కొంది. సొంత స్థలాలు ఉన్న ఆర్థికంగా పరిస్థితుల దృష్ట్యా ఇల్లు నిర్మించుకోలేకపోయిన వారికి ఈ అవకాశం పథకం వరంగా మారనుంది. ఈ పథకం కింద లబ్ధిదారులే స్వయంగా నిర్మించుకోవచ్చు అనమాట. నిర్మాణాలు కూడా త్వరితగతిన పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. ఇక దరఖాస్తులు ఎలా పెట్టుకోవాలంటే ఈ పథకం కోసం ఇళ్ల స్థలం ఉన్న లబ్ధిదారులు ఆయా గ్రామ వార్డు సచివాలయాలు ఇంజనీరింగ్ సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా హౌసింగ్ యాప్స్లో లబ్ధిదారుడి పూర్తి వివరాలు, ఇళ్ల స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను, పరిస్థితులు, కొలతలు అంటే సరిహద్దు కొలతలు, ఇతర వివరాలన్నింటినీ కూడా అప్లోడ్ చేస్తారు. అనంతరం గృహ నిర్మాణ శాఖకు చెందిన ఫీల్డ్ సిబ్బంది అందులో పొందుపరిచిన వివరాలు వాస్తవమా కాదా అనే విషయాన్ని అయితే ఫీల్డ్ విజిట్ చేసి విచారణ చేపడతారు. అనంతరం ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను రూపొందించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని మార్చి కల్లా పూర్తి చేయాలని ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ దిశగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే టెక్నికల్ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ప్రజలకు ఈ పథకంపై అవగాహన అయితే కల్పిస్తారన్నమాట. ఇక పీఎంఏవై 1 ఇల్లు పూర్తి. రాష్ట్ర వ్యాప్తంగా పీఎంఏవై కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. 90% మేర పూర్తి కావడంతో పాటు ఆయా లేఅవుట్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా జరుగుతోంది. గత డిసెంబర్ నాటికి ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉండగా కొన్ని జిల్లాల్లో 100% లక్ష్యాలను పూర్తి చేయక మరికొన్ని జిల్లాల్లో 90% మేర లక్ష్యాలను అయితే పూర్తి చేశారు. జనవరి 3న 1,00,000 ఇల్లును అయితే ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట. సో మనకి పాత బకాయిలు విడుదల. గత ప్రభుత్వం ఇళ్ల లబ్ధిదారులు, కాంట్రాక్టర్లకు పెండింగ్లో పెట్టిన బిల్లును సైతం కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి తోడు మౌలిక సదుపాయాల కోసం వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బిల్లును కూడా ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దీంతోపాటు లేఅవుట్లో విద్యుత్తు, త్రాగునీరు, రోడ్ల సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసింది. పీఎంఏవై 2 పథకం కింద సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మార్చి నాటికి జాబితాని సిద్ధం చేస్తామని హౌసింగ్ ఉన్నతాధికారులు అయితే స్పష్టం చేశారన్నమాట. సో చూసారు కదా, సొంత స్థలం ఉన్న వాళ్ళైతే గ్రామ వార్డు సచివాలయాలు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. మార్చి నుంచి కొత్తగా వారికి ఇల్లు కట్టుకోవడానికి 2,50,000 అయితే ఇస్తారన్నమాట. పాత వాటికి సంబంధించి ప్రభుత్వం మాత్రం ఏమీ కూడా చెప్పలేదు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.